హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చేసానండి. మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి. ఏం లేదండి, మనం వాడుగ్గా చేసే రెసిపీ అండి. అరటికాయ ఉంది కదండి, అరటికాయతో చాలా సింపుల్గా అయితే చేసేయచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ ప్రాసెస్ ప్రకారం మనం చేసేద్దామండి. ఫస్ట్ నేనైతే ఒక కడాయి అయితే పెట్టుకునేసానండి. స్టవ్ అయితే వెలిగించుకునేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకునేసి ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కొద్దిగా వేసుకునేసాను. పోపు దినుసులు బాగా చిటపటలాడిన తర్వాత అందులోకి ఎండుమిర్చి అయితే 3 వేసుకునేసాను. ఎండుమిర్చి దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఎర్రగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వేసుకునేసానండి. ఈ ఎర్రగడ్డ దోరగా వేగిన తర్వాత ఇందులోకి నేనైతే కొబ్బరి తురుము అనేది చాలా గ్రేవీగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి తురుము అనేది. కొబ్బరి తురుము కూడా కొద్దిగా అయితే వేసేసుకుంటున్నానండి. నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత చటపటలాడిన తర్వాత చూపిస్తున్నాను కదండి, బాగా తురుముకునేసాను. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల కూర అనేది చాలా స్పెషల్గా ఉంటుందండి. కొద్దిగా అయితే వేసుకోవాలండి, ఎక్కువైతే యాడ్ చేసుకునే అవసరం లేదండి. నేను కొద్దిగా అయితే వేసుకున్నాను. నేను ఒక అరటికాయ అనేది నేను కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. చూడండి, ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అనేది వేసేసుకున్నానండి. చిటికెడు పసుపు అనేది వేసేసుకున్నానండి. ఎక్కువైతే క్వాంటిటీలో అవసరం లేదండి. పసుపు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అరటికాయ ముక్కలు అయితే వేసేసుకున్నానండి. చూడండి, నేను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఉల్లగడ్డ చిప్స్ లాగానే ఉల్లగడ్డ కూర ఎలా ఉంటుందండి, ఆ విధంగా అసలు కనుక్కోలేమండి. అరటికాయకి ఉల్లగడ్డకి తేడా అనేది కూర ఆ విధంగా అయితే ఉంటుందండి. చూడండి, వేసేసుకున్న తర్వాత బాగా ఆయిల్లోనే కొద్దిగా మగ్గాలండి. ఆయిల్లోనే మగ్గిన తర్వాత అంటే మనకి బాగుంటుంది ఆ గ్రేవీ అనేది, ఆ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారం వేసుకోండి. ఇందులోకి ఎలాంటి ఇంకా ఐటమ్స్ అనేది నేను వేసుకోలేదండి. ఓన్లీ 10 మినిట్స్లో అయితే మనకి ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. తినని వాళ్ళు కూడా చాలామంది అరటికాయ కూర అనేది చాలామంది అవాయిడ్ చేస్తారు, తినరు. ఈ విధంగా చేసి పెట్టండి, చాలామంది టేస్టీగా బాగుంటుంది కాబట్టి బాగా తింటారండి. గ్రేవీగా కూడా ఉంటుంది. ఇందులోకి నేను సాల్ట్ కొద్దిగా, మనకు ఎంత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. నేను కొద్దిగా అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. ఆయిల్లోనే ఫ్రై అయితేనే మనకి చాలా బాగుంటుందండి కూర అనేది. తర్వాత నేను కొద్దిగా కారం అనేది వేసేసుకున్నానండి. మేమైతే కారం అయితే కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా బాగా ఆయిల్ అయితే బాగా మగ్గాలండి. ఫ్రై అయితేనే బాగుంటుందండి. బాగా వాడిన తర్వాత అయితే మనం కారం లాస్ట్లో వేసుకుందామండి. నేను ఫస్టే మీకు చెప్పేసాను కారం అనేసి. నిమ్మతో వాడిన తర్వాత బాగా చూడండి ఎంత బాగుందో కదండి. నాన్ స్టిక్లో అయితే మనకి అడుగంటకుండా ఉంటుందండి. నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకున్నామంటే అడుగంటకుండా ఉంటుంది. మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి. లో ఫ్లేమ్లో కాదులే, మరి అట్లనేసి మరి హెవీ ఫ్లేమ్లో అయితే అవసరం లేదండి. మనం నార్మల్గానే మంట అనేది పెట్టుకుంటే చాలండి. చూడండి, కొద్దిగా గ్రేవీగా అయితే కలర్ అనేది చేంజ్ అయింది కదండి. ఇందులోకి నేను కారం అనేది ముందుగానే చెప్పేసాను నేను, అప్పుడు లేదండి. ఇప్పుడైతే కారం వేసుకుందామండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకున్నానండి. మనకి రుచికి ఎంత కావాలంటే అంత కారం అనేది వేసేసుకోవాలి. ఇందులోకి అంతే అండి. ఇందులోకి వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఈ కూర అనేది బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలండి. నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా చేసుకొని తినడం వల్ల అనేది. నేను చెప్పాను కదండి, చికెన్ మటన్ కన్నా కూడా చాలా బాగుంటుందండి. దీంట్లోకి మనకి గరం మసాలా ఉంటుంది కదండి, గరం మసాలా పొడి అనేది వేసేసుకుంటే ఇంకా బాగుంటుందండి. వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఉడకబెట్టేస్తాను. 10 మినిట్స్ అయితే చాలండి. చూడండి, తర్వాత 10 మినిట్స్ తర్వాత నేనైతే మూత అయితే తీసేసుకుంటున్నాను. వాటర్ అంతా కూడా సరే బాగా ఇంకిపోయింది కదండి. అంతే అండి, ఇంకేం అవసరం లేదండి. ఇంతలోకి మనం వీలైతే గరం మసాలా అయితే వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా అదిరిపోతుందండి. నేను చెప్పాను కదండి, చికెన్ మటన్ కూడా అస్సలు పనికి రావండి, అంత బాగుంటుందండి. మనం అసలు
అరటికాయ కూర తింటున్నామా అనేసి అనేది ఒక ఫీలింగ్ అనేది వస్తుందండి. మీకే తెలుస్తుందండి, ఒకసారి చేసుకొని తినేయండి మరి. ప్లీజ్ అండి, ఈ వీడియోని చూస్తున్నారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా చాలా చాలా బాగుంటుందండి.